మే నెల మరియమాత పూజిత మాసము 26వ రోజు. అద్భుతము. దేవమాత యొక్క విశిష్ట కృపచే జూదుడగు అల్ఫోన్ రబిస్టన్ అనువారు సత్యవేదములో చేరి విధముగా తిరుసభ ఎంతటను ప్రసిద్ధుడాయను. అతడు జూదుల వేదమందు పెరిగి పెద్దవాడై జూదా మతమునకే హత్తుకొని పోయినవాడు. అట్టివాడు 12 ప్రాయమందు తన అన్న మీద మిక్కిలి కోపించెను. ఎందుకన వాని అన్న సత్యతిరుసభలో చేరి కురుపట్టమును పొందెను. అందుకు అల్ఫోన్స్ రబిస్టన్ అన్నను సత్యవేదమును దూషింప ఆరంభించెను. ఆయనను తన తమ్మునికి మంచి బుద్ధి వచ్చినట్లుగాను అతని దుష్టబుద్ధిని మారునట్లుగాను దేవమాతను వేడుకొందునని అందరినీ బతిమాలెను. కొంతకాలమునకు తమ్ముడగు అల్ఫోన్స్ పరదేశములను చూసి కడకు రోమాపురికి వచ్చి చేరెను. అచ్చట ఉన్నప్పుడు తనకెరిగిన భక్తి విశ్వాసం గల ఒక దొర వద్దకు పోయి అతని ఎదుట దేవదూషణ సాగించెను. వాని దేవదూషణను అసహింపు వార్తను తాళిమితో సహించి ఆ దొర అతనిని చూసి ఇట్లనెను, నీవు చెప్పినవన్నీ ఇట్లుండనిమ్ము, కానీ నీకు ధైర్యముందో లేదో పరీక్షింపనిద్దవా? నా వద్ద దేవమాత స్వరూపము ఒకటి ఉన్నది, దానిని నీ మెడలో వేసుకొని ఉంచుము అని చెప్పి పునీత బెర్నార్డ్ గారు చెప్పిన జపమును, మిక్కిలి నెన్నగర తల్లి అనే జపమును ఒక కాగితం మీద రాసి అతనికిచ్చి ఆ జపము రేపు మాపు చెప్పమనెను. ఆ జూదుడు పరిహాసము చేసి నవ్వి దూషించెను. ఆ దొర అతనిని బలవంతంగా సమ్మతింప చేసెను. ఆ జపము తొలగిపోక ఎల్లప్పుడూ ఆ జూదుని మనసు యందును వాక్కునందును ఉండెను. 2-3 దినముల పిమ్మట అల్ఫోన్స్ ఆ దొరతో ఒక గుడిలో ప్రవేశించెను. ఆ గుడిలో నుండే స్వరూపములను పటములను ఇద్దరు చూచుచుండగా ఏదో ఒక పని మీద కొరకు ఆ దొర బయటికి పోయాను. గుడిలో అల్ఫోన్స్ ఒంటరిగా నుండగా అతనికి చెప్పలేనంత భయము దిగులు పుట్టినది. కనులెత్తి చూచెను. అంతటా మిక్కాయేలు సన్మన్స్కుని పీఠము మీద ఒక అదృశ్యమైన కాంతి ప్రసరించెను. ఆ కాంతి కిరణముల మధ్యన చల్లని వెలుగుజ్యోతి కలిగి మిక్కిలి కనరసవదనమై కన్యమరియమ్మ మహిమాన్వితమైన అతనికి ప్రత్యక్షమైనది. అతని మెడలో వేసుకున్న స్వరూపము యందు దేవమాత ఎట్లు ఉండునో అట్లు కనబడెను. ఆమె అల్ఫోన్సును చూచి మంచిది అన్నట్లుగా చూచి ఒక్క మాటైనను చెప్పగనే అతని మనసునందు వేద సత్యములను అద్భుత విధముగా నాట చిత్తగించెను. అంతటా అల్ఫోన్స్ ఆ క్షణమందు ఒక పుస్తకమైనను చదవక ఎవని యొద్దకు నేర్చుకొని కొనక వేద సత్యములను అన్నిటినీ చక్కగా నెరిగి పూర్ణ హృదయముతో దేవమాతను అంగీకరించుకొని తానింతకు ముందు దూషించిన వేదములు నిజమేనని తెలుసుకొనెను. కన్యమరియమ్మ అదృశ్యమై పిమ్మట అల్ఫోన్స్ మిక్కిలి సంతోషముతో పీఠము యొద్దకు సాష్టాంగపడి మిక్కిలి దుఃఖముతో ఏడ్చుచుండెను. అంతలో బయటికి పని మీద వెళ్ళిన దొర తిరిగి వచ్చి అల్ఫోన్సును పీఠం ముందు సాష్టాంగపడి ఏడ్చుటను చూచి అతనిని లేపి నీకేమి సంభవించినదని అడిగాను. అప్పుడు అల్ఫోన్స్ వినయుడై తాను కన్యా దర్శనమును వివరించుచు, మీరు నా మెడలో వేసిన స్వరూపము మీద నుండే కన్యక నాకు అగుపడెను. గొప్ప పాపినై నా మీద ఆమె కనికరించి నా హృదయమందు దేవ వరప్రసాదములను మెండుగా ప్రవహింప చేసెను. నేనిప్పుడు భాగ్యవంతుడనైతిని. నేనిప్పుడు జ్ఞానస్థానం పొందవలెనని ఏడ్చుచూ చెప్పాను. అప్పుడు దొర అల్ఫోన్స్ను ఒక గురువు యొద్దకు పిలుచుకొని పోయెను. కన్యమరియమ్మ చేత అతడు జ్ఞానస్థానమును అవసరమగు అన్నియు వేద సత్యములను నేర్చుకొని ఉండెను. కాబట్టి జ్ఞానస్థానమునకు పెక్కు దినములుండ అవసరము లేకుండెను.
కొన్ని దినముల తరువాత మంచి ఆయుత్తము చేసి జూదుల వేదములను త్యజించి జ్ఞానస్థానము పొంది తాను అవలంబించిన క్రీస్తు వేదమందు స్థిరముగా నడుచుచు ఈ లోక భాగ్యములన్నిటినీ త్యజించి గురుపట్టమును పొంది మరణము పొందు వరకును జూదులను మన సత్యవేదముల ప్రవేశించినట్లుగా ఎడతెగక ప్రయాసపడుచు వచ్చెను.